ఇస్తున్న ఫేవర్స్ గురించి చాలా ప్రశంసలు కురిపించారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూడా. ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్తాను అంటూ మోదీ కూడా హామీ ఇచ్చారు సార్. సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాము, స్వర్ణాంధ్ర 2047 సాకారానికి పూర్తి సహకారం ఉంటుంది అని కూడా మోదీ స్పష్టంగా చెప్పారు. సో మొత్తం 2,08,000 కోట్ల రూపాయల శంకుస్థాపనలు అండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అండ్ ప్రారంభోత్సవాల సందర్భంగా మోదీ విశాఖ వచ్చారు. కానీ మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో అంటే స్టీల్ ప్లాంట్ మీద ఏదైనా సానుకూల నిర్ణయం ఉండొచ్చు, ఒక క్లారిటీ ఉండొచ్చు అని చాలామంది అనుకున్నారు. బట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ లేదు, ఎటువంటి కామెంట్ కూడా లేదు. సో ఈ మోదీ విశాఖ పర్యటన మీద మీ కామెంట్? చాలా మంది అనుకున్నారు, నాకు తెలియదు, నేనైతే అనుకోలేదు. నేను ఖచ్చితంగా అనుకున్నాను మోడీ ఏం చెప్పడు అని చెప్పాలి అనుకున్నారు సార్, అనుకున్నారు చెప్పాలి అని అనుకున్నారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏంటంటే వారికి మోడీతో ఉన్న రాజకీయ సంబంధాలను బట్టి ఆంధ్రప్రదేశ్కు దక్కింది దక్కలేదని చెప్తారు. ఫీల్డ్లో ఆంధ్రప్రదేశ్కి ఏం దక్కింతో సంబంధం లేదు. మీరు ఇది 2014 నుంచి చూస్తున్నాం ఇదే తతంగా. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చింది. 2018 వరకు చంద్రబాబు నాయుడు మోడీని పొగుడుతూనే ఉన్నాడు. బ్రహ్మాండంగా సాయం చేస్తున్నారు, సహకారం చేస్తున్నారు. మోడీ సహకారంతో నవ్యాంధ్ర నిర్మాణం పూర్తవుతుంది. మోడీ వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశాడు. అసలు మోడీ అద్భుతంగా సహకరిస్తున్నాడు. అసలు అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ అసెంబ్లీలో తీర్మానము. అసలు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ బెటరు. ఎవరు చెప్పాడు ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా అని ఎవడనంటే వాడిని జైలు వేస్తా, అరెస్ట్ చేస్తాం, నిరసనలు ఏవైనా తెలిపితే ప్రత్యేక హోదాక వాళ్ళ మీద నిర్బంధం. ఇదంతా జరిగింది. మన 2014 నుంచి 2018 వరకు మోడీని పొగుడుతూ ఆంధ్రప్రదేశ్కు మోడీ చేస్తున్న దానికి ధన్యవాదాలు చెప్తూ తీర్మానాలు చేస్తూ జరిపారు. మీరు కావాలంటే పాతకెళ్ళి పేపర్లన్నీ చూడండి. తర్వాత సడన్గా ఒక ఫైన్ మార్నింగ్ మోడీ ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్నాడు, మోడీ అన్యాయం చేస్తున్నాడు, మోడీ దుర్మార్గుడు, అసలు మోడీ భార్యనే సరిగా చూసుకుంటలేడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు, ఇక అనరాని మాటలన్నీ మోడీని అంటూ మాకు అసలు ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు, మాకు ప్రత్యేక హోదానే కావాలి, మేము ఎప్పుడు దానికి కాదన్నాం కనుక ఇక పవన్ కళ్యాణ్ అయితే అది పాచిపోయిన లడ్డు ప్రత్యేక ప్యాకేజ్ అంటూ మళ్ళీ మొత్తం ధర్మ పోరాట దీక్షలు పెద్ద ఎత్తున ఈ 1 year నడిచింది 2019 ఎలక్షన్ల వరకు. అవునా కదా? సో మొత్తం కంప్లీట్ మారింది. అప్పుడు బీజేపీ వాళ్ళు అన్నది అదే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరే 4 ఏళ్ళుగా చెప్తూ వచ్చారు కదా మోడీ చాలా బాగా సహకరిస్తున్నాడు, అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు, మీరే ప్రత్యేక ప్యాకేజు హోదా కన్నా మంచిదన్నారు, మీరే తీసుకున్నారు, ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఎట్లా అని బీజేపీ వాళ్ళు అన్నారు. న్యాయమే కదా బీజేపీ వాళ్ళు అన్నది. కానీ చంద్రబాబు నాయుడే ఇవన్నీ మెచ్చుకున్నాడు కదా. కానీ వెంటనే టీడీపీ వాళ్ళు అనేది అంటే మా చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నప్పుడు మీరు మెచ్చుకోండి, మా చంద్రబాబు నాయుడు తిట్టప్పుడు మీరు తిట్టండి, మీకు మధ్యలో మీ మెదడు ఎందుకు పెడుతున్నారు, మేము చంద్రబాబు నాయుడు గొప్పగా మోడీ చేస్తున్నాడు అనడంతోనే నాగేశ్వర్ కూడా గొప్పగా మోడీ చేస్తున్నాడు అని చెప్పాలి. లేదు మోడీ ద్రోహం చేస్తున్నాడంటే మోడీ ద్రోహం చేస్తున్నాం మళ్ళీ మారాలి. అంటే వాళ్ళు ట్యూన్ మార్చినప్పుడల్లా మనం ట్యూన్ మార్చాలి, మనకు ఒక స్టాండ్ ఉండకూడదు. సో ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఊహించిన దానికి భిన్నంగా మోడీ మళ్ళీ గెలిచాడు, ఇంకా మెజార్టీ ఎక్కువ గెలిచాడు. దాంతో 2019 రిజల్ట్స్ అయిన తర్వాత కంప్లీట్ కామ్. మీరు గమనించండి, ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి లేదు, అసలు దేని గురించి 4 ఏళ్ళు ఏమీ లేదు, 4 ఏళ్ళు 4.5 ఏళ్ళు ఏం లేదు. మళ్ళీ బీజేపీతో పొత్తు, మళ్ళీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ మళ్ళీ మొదలైంది. మోడీ ప్రపంచ నేత, మోడీ దార్శనికుడు, మోడీ నుంచి నేను కూడా నేర్చుకుంటున్నాను, మోడీ చాలా గొప్పవాడు, మోడీ ఆంధ్రప్రదేశ్కు అద్భుతంగా సహకరిస్తున్నాడు, లక్షల కోట్లు ఇస్తున్నాడు. మళ్ళీ ఇది ఎంతకాలం ఉంటుంది? మీరు మళ్ళీ బీజేపీకి టీడీపీకి చెడిపోయేదాకా ఈ స్తోత్రం ఉంటుంది. మళ్ళీ రాజకీయంగా గనక బీజేపీ ఒక స్టాండ్ తీసుకొని టీడీపీకి వ్యతిరేకంగా మారి పవన్ కళ్యాణ్ కూడా తీసుకొని పవన్ కళ్యాణ్తో కలిసి టీడీపీకి ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించింది అనుకోండి, ఆలోచిస్తుందని నా నమ్మకమే కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ నమ్మకం కూడా. ఆయన లాస్ట్ వీక్ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో ఇదే విషయం చెప్పాడు.
నేను దానిపైన ఒక వీడియో కూడా పెట్టాను, 4 లక్షల మంది చూశారు ఇప్పటికీ. సో ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్తో కలిసి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది అని చెప్పాడు. ఆలోచిస్తుందని అంటున్నారు అని చెప్పాడు. అంటే రేపు ఇది ఎందుకు ఈ అనుమానం ఎవరు కలుగుతుందంటే, అలాగే ఏడీఎంకే, జేడీయూ, జేడీఎస్, పీడీపీ, శిరోమణి అకాలీదళ్ ఇలా చాలా పార్టీలతో బీజేపీ అలాగే వ్యవహరించింది కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ బయటకు వచ్చి ఏమంటాడు, మోడీ ద్రోహం చేశాడు, మోడీని నమ్మినాం, తడిబట్టతో గొంతు కోశాడు, మేమేదో ఊహించాం, ఏదో ఆశించాం, మళ్ళీ మనం అందరం వెంటనే మోడీ తిట్టాలి. ఏంది ఇది? అసలు ఆంధ్రప్రదేశ్కు ఏమి లభిస్తుంది, లభించడం లేదు అన్న దాని ఆధారంగా మాట్లాడదామా, టీడీపీ బీజేపీ సంబంధాల ఆధారంగా మాట్లాడదామా? నా క్వశ్చన్ అది. ఇది మొదలు తేల్చుకుంటే మనం తర్వాత విశ్లేషించుకోవచ్చు. నేననేది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉంది పక్క పెడదాం. కాంక్రీట్గా ఆంధ్రప్రదేశ్కు లాభం జరిగితే ఆహ్వానించుదాం, నష్టం జరిగితే ప్రశ్నిద్దాం. కానీ టీడీపీ బీజేపీకి సంబంధాలు బాగుంటే ఆంధ్రప్రదేశ్ను బాగా వస్తుంది అని చెప్పడం, మళ్ళీ టీడీపీ బీజేపీ సంబంధాలు దెబ్బతింటే మళ్ళీ వెంటనే ఆంధ్రప్రదేశ్కి ఏమీ జరగలేదు అనడం. అంటే మన చంద్రబాబు నాయుడు ఏమన్నాడో చూసి మనం కూడా అనాలి. అందాక మనం ఏం అనకూడదు. యాజ్ ఆఫ్ నౌ చంద్రబాబు నాయుడు మోడీ చాలా గొప్పవాడు, ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా చేస్తున్నాను అని మనం కూడా అది అందాం. అనకపోతే ఈయన జగన్ పేటీఎం, జగన్ పెంపుడు జంతువు, ఇది మొదలవుతుంది. అసలు విషయం ఏంటంటే జగన్ కూడా మోడీతోనే ఉన్నాడు. మళ్ళీ జగన్ ఎక్కడ వేరే చోట లేడు. చంద్రబాబు పవనే కాదు, జగన్ కూడా మోడీతోనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ విషయంలో 4 ఒక్కటే దగ్గర ఉన్నారు, మోడీ, చంద్రబాబు, పవన్, జగన్. టీం ఇదే కదా. టీం ఏమైనా తేడా ఉందో నాకు చెప్పండి. ఈ టీంలో లేనిది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ టీం అంతా ఒకటే కదా. మీకు కావాలంటే అవిశ్వాస తీర్మానం పైన పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడితే ఈ 4 పార్టీలు ఒకటే రకం. అప్పటికన్నా జనసేనకి ఏం పార్లమెంట్లో లేరు, ఒకటే ఓటేశారా లేదా? బీజేపీ, టీడీపీ, వైసీపీ ఒకే రకం ఓటేశారా లేదా? ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కళ్ళం వేస్తూ అన్యాయమైన చట్టం చేస్తే కలిసే ఓటేశారా లేదా? అన్ని విషయాలు వీళ్ళు ముగ్గురు టీం ఒకటే. మోడీ, చంద్రబాబు, జగన్, పవన్, దిస్ ఈజ్ వన్ టీమ్. ఇది నిజం కాదా? పొలిటికల్గా నాకు చెప్పండి. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ను ముందు పెట్టుకొని నేను చెప్తున్నా, కాదని ఎవరైనా చెప్పమనండి. మీరంతా ఒకటే టీం, మమ్మల్ని మళ్ళీ విమర్శిస్తే ఎట్లా? మీరంతా ఒకటే టీం, అంతా మోడీ టీమే కదా. మోడీ టీంలో చంద్రబాబు ఉన్నాడు, మోడీ టీంలో జగన్ ఉన్నాడు, మోడీ టీంలో పవన్ ఉన్నాడు. నేనేమనేది అంటే, మీ రాజకీయ అవసరాలను బట్టి ఆంధ్రప్రదేశ్ పట్ల మా వైఖరి ఎందుకు మారుతుంది? మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం జరిగిందన్నది మాకు కీలకం. మాకేం కావాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము. ఇది కూడా ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రామిస్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రామిస్. పవన్ కళ్యాణ్ విశాఖ కార్మికుల పోరాటంలో భాగమై ఇచ్చిన ప్రామిస్. దాన్ని నిలబెట్టుకు మోడీతో అనిపించండి అంటున్నాం. మేము ఏమంటున్నాం? మీరు 2024 ఎన్నికలకు ముందు మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఎమోషన్, ఆంధ్రుల హక్కు అన్నాడా లేదా? విశాఖ స్టీల్ కాపాడు తీరుతామన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ నుంచి మాట్లాడుతున్నాడా? మోడీ సమక్షంలో మిట్టల్ స్టీల్ నుంచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు ఎందుకు మరి విశాఖ నుంచి ఎందుకు